హెచ్వై టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అసలు ముందుగా మనం మహాశివరాత్రి అంటే ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి నెల కూడా అమావాస్య ముందు కృష్ణపక్ష చతుర్దశి తిథి మనకు వస్తూ ఉంటుంది. ఈ ప్రతి మాసము వచ్చే చతుర్దశిని మాస శివరాత్రిగా మనం పరిగణలోకి తీసుకుంటాము. మాఘకృష్ణ చతుర్దశ్యాం అంటే ఈ మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిథి ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి చతుర్దశి తిథి. ఇక్కడ మహాశివరాత్రి అన్నారు. అంటే ఈ ఉన్నటువంటి సంవత్సరం పాటు ఈ వచ్చిన మాస శివరాత్రులన్నిటికీ కూడా అత్యంత వైశిష్ట్యం చెందినందువల్ల దీనికి మహాశివరాత్రి అని చెప్పేసి మనం ఈ పండుగ ఉత్సవాన్ని, అంటే పండుగ అంటం కంటే కూడా దైవ చింతనలో మనం ఉపవాసం ఉంచి, అలాగే మనిషి ఎప్పుడు కూడా నిరాహారంగా, అంటే ఒక నీరు మాత్రమే తీసుకుంటూ ఆ దేవుని యందు వసించి ఉండటాన్నే ఉపవాసము అంటారు. కాబట్టి ఇక్కడ ఆహారాన్ని తీసుకున్నప్పుడు శరీరం కొంత అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్వచ్ఛమైనటువంటి నీటిని సేవించి ఆ ఈశ్వరునికి అభిషేకం జరిగిన తర్వాత స్వామివారి కళ్యాణోత్సవం జరిగి ఆ కళ్యాణాక్షతలు, అలాగే ఆ యొక్క అభిషేక తీర్థ జలము కూడా మనం సంప్రోక్షణ చేసుకున్నందువల్ల ఈ మహాశివరాత్రి నాడు చాలా పవిత్రత చేకూరుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనేక రకాలుగా ప్రతి పండుగలకి కూడా మనం నూతన వస్త్రాలు కొనుక్కోవడము, పిండి వంటలు చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఈశ్వరుని తత్వంలో శివతత్వము అంటే ఏంటంటే నేనే శివుణ్ణి అయ్యి నిన్ను అర్చిస్తున్నాను అని రుద్రనమర్చయేత్ అని ఈ మహన్యాసంలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈశ్వరుడు సృష్టిస్థితి లయకారకుడైనటువంటి ఈ పరమేశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని మనం పొందాలన్నా కానీ, కైలాసంలో ఉండేటటువంటి స్వామిని సంతుష్టపరచడానికి కానీ ఈ మహాశివరాత్రి మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశము. కాబట్టి భక్తులందరూ కూడా ఉదయాన్నే స్నానాలన్నీ కూడా తెల్లవారుజామునే ముగించుకుని ఉత్తి మంచినీళ్ళు మాత్రమే తీసుకుని పండ్లు పలహారాలు కూడా అలాంటి వండినవి ఏవి తినకుండా పళ్ళు తీసుకోవచ్చు, దానికి ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఇంకొకటి, ఈ రోజున ఉన్నటువంటి మన యాంత్రిక జీవనంలో శారీరక ధర్మాన్ని బట్టి ఉపవాసం చేయటం అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఏంటంటే పండ్లు తినటం వల్ల తప్పు లేదు, కానీ ఏమవుతుందంటే 3 గంటల ముందుగా ఎటువంటి ఆహారము తీసుకోకుండా స్వామికి మహాన్యాసము, అంటే ఈ యొక్క శరీరంలో నుంచి అంగాల్ని కూడా రుద్రనమర్చయేత్ న్యాసపూర్వక జప హోమార్చనం కృత్వా, అంటే మనం శరీరాన్ని అన్ని చోట్ల కూడా రుద్రుడిని ఆవాహన చేసుకోవాలి. రుద్రుడు అంటేనే కోపం తెప్పించేవాడు. అటువంటి యొక్క రుద్రతత్వం ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ రుద్రతత్వాన్ని మనం, ఈ యొక్క శారీరక స్థిమితాన్ని మనం చేకూర్చుకోవాలి అంటే రుద్రార్చన, రుద్ర క్రమార్చన, అలాగే మహారుద్రాభిషేకము, లఘు రుద్రాభిషేకము, లఘు న్యాస రుద్రాభిషేకము అని ఈ రకంగా అభిషేకాలు కొన్ని విభజించబడ్డాయి. కాబట్టి కాలానుగుణంగా ముఖ్యంగా ఏంటంటే ప్రతి మానవుడు కూడా ఆచరించినటువంటి యొక్క ధర్మం ఏంటంటే ప్రతిరోజు కూడా కొంత మృత్తిక తీసుకుని ఆ మృత్తికతోటి అరచేతిలో శివలింగాన్ని తయారు చేసుకుని స్వామికి నీటితో అభిషేకం చేసి ఆ తర్వాత స్వామికి మనం వండుకున్నటువంటి పదార్థాలు కానీ లేదా మనం తినేటటువంటి పదార్థాలు కానీ అవి స్వామికి నివేదన గావించి, దానివల్ల ఏమవుతుందంటే సైంటిఫిక్గా కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. అలాగే మనం చూస్తూ ఉంటాం, ప్రతిరోజు కూడా మనం వండుకుని తినే ఆహారానికి నైవేద్యం పెట్టి భుజించేటటువంటి పదార్థాలకి కూడా కొంత తేడా మనం గమనించవచ్చు. ఇది ఏంటంటే భగవద్ ధ్యానము, భగవత్ సంకీర్తన, భజన, అర్చన, అభిషేకము, ఇట్లా అనేక రకాలుగా మనం చేసుకునేటటువంటి పద్ధతులు అన్నీ కూడా సనాతన ధర్మంలో మనకి వివరించబడి ఉన్నాయి. కాబట్టి కాలానుగుణంగా మనిషి యాంత్రిక జీవనానికి అలవాటయ్యి ఆధ్యాత్మిక చింతన విడవాడుతున్నటువంటి ఈ యొక్క విషయాల్లో ఈ మహాశివరాత్రి పర్వదినం మాత్రం ఒక అద్భుతమైన రోజుగా మనం పరిగణలోకి తీసుకుని ఈ రోజున ఈశ్వరుని అభిషేకించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని చెప్పేసి పురాణ ఇతిహాసాల్లో మనకుంది. మండలాంతర్గతం హిరణ్మయం బ్రాజమాన వపుషం, ఈ మండలం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరతత్వం ఏదైతే ఉందో ఆ ఈశ్వరతత్వంలో ఆయన గురించి మనం తెలుసుకోవాలంటే ఆయనలాగా మనం అయ్యి ఆయన నర్చించాలి అని చెప్పాడు. అంటే నువ్వే రుద్రుడివై నన్ను నర్చించు అన్నాడు. రుద్రనమర్చయేత్ అన్నాడు. అంటే ఇక్కడ ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః అన్నారు.
కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. అంటే ఈ కామాలు మోక్షాలు అన్నీ కూడా ఆయన యొక్క ఆరాధన వల్ల మనకు లభిస్తాయని చెప్పేసి ఈ యొక్క శ్లోకమూలకంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ మాఘకృష్ణ చతుర్దశి నాడు ఎవరైతే ఉపవసించి జాగరణ చేసి స్వామికి లింగోద్భవ కాలము అని ఉంటుంది ఈ మహాశివరాత్రి నాడు ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఈ లింగోద్భవ కాలము అంటే స్వామి లింగ ఆకారంలో నుంచి ఈ భూమండలానికి అందరికీ కూడా దర్శనం కలిగించేటువంటి ఒక మహత్తరమైనటువంటి రోజు ఈ యొక్క మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి నాడు ఉదయం నుంచి ఓం నమఃశివాయ అని ఈ పంచాక్షరీ మంత్రాన్ని ప్రతి అనుక్షణము కూడా ప్రతి శ్వాసతో కూడా ఈ యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఎన్నిసార్లు చేస్తే అంత మనకి ఫలం లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు కలియుగంలో అక్షర లక్షలు జపం చేయాలి. అంటే ఓం నమఃశివాయ పంచాక్షరి 5 అక్షరాలు ఉంటే 5 లక్షల జపం చేస్తే ఆ మంత్రం సిద్ధి పొందుతుంది. కాబట్టి మనం చేసేటటువంటి ఇది అలాగే మనం పూర్వీకులు కూడా చెప్తూ ఉంటారు, నాలుగు మంచిదైతే ప్రపంచం అంతా మంచిది నాయనా అని. కాబట్టి మనం ఉచ్చరించేటటువంటి ఒక ఉచ్చారణ ఏదైతే ఉందో దానిలో ఎప్పుడైతే స్వచ్ఛత ఉందో ఉదాత్త అనుదాత్త సుస్వరాలతోటి ఆ యొక్క నామాన్ని మనం పఠిస్తామో, అందుకనే భగవంతుడు కూడా భక్తులకు ఒక సులభమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ సులభమైనటువంటి మార్గమే మనకి శివపంచాక్షరి మహామంత్రము. కాబట్టి ఓం నమఃశివాయ అని ఈ రోజున ప్రతి క్షణము కూడా ఆ స్వామిని ధ్యానించుకుంటూ స్వామి సన్నిధిలో స్వామి సేవలో అలాగే కొన్ని చోట్ల ఈ జాతరలు జరుగుతూ ఉంటాయి, శివరాత్రి జాగరణ జాతరలు. అటువంటి సమయాల్లో భగవత్ సేవ ఓం నమఃశివాయ అనుకుంటూ స్వామి సేవ చేస్తూ ఉంటే ఆ స్వామికి మనం పరోక్షంగా సేవ చేసినట్టే. కాబట్టి వారికి సహకరించినా కానీ మనం ఆ పరోక్షంగా ఆ ఫలాన్ని పొందుతూ ఉంటాం అనేది మాత్రం ముఖ్యంగా గమనించాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పవిత్రత ఒక ఆధ్యాత్మిక విషయాల్లో అనేక రకాలైనటువంటి ఒక మంచి ఫలాల్ని మనం పొందాలి అన్నప్పుడు అసలు ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి ఆ యొక్క పూజా విధానాలు ఏమిటి, పూజా పద్ధతులు ఏంటి, ఆ పూజ చేస్తే ఏం ఫలితం కలుగుతుంది, దాన్ని ఎందుకు చేయాలి, ఏ విధంగా చేయాలి అని ఒక నిష్ణాతుల ద్వారా దాన్ని తెలుసుకుని మనం తప్పకుండా అసలు ఆ పూజ యొక్క వివరణ తెలుసుకుని పూజ చేస్తే ఆ ఫలితాన్ని మనం సత్వరం పొందొచ్చు. అలాగే మనకి ఈ యొక్క మత్స్యపురాణంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది. వ్రతం అంతా జరిగిన తర్వాత ఆ యొక్క వ్రత కథలను మనం ఆచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈశ్వరుని యొక్క ఇది సోమవార వ్రతం అని చెప్పేసి ఉంటుంది. ఈ అమావాస్య సోమవారం వచ్చిన రోజున ఈ వ్రతం చేస్తే కనుక చాలామంది ఈ రోజున యువతలు కానీ యువకులు కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాలు వీటి విషయాల్లో వివాహాన్ని అశ్రద్ధ చేయటము, అలాగే వాగర్ధ వివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, ఈ విధంగా స్వామి యొక్క శివపార్వతీ కళ్యాణం ఘట్టాన్ని కనుక మనం వింటే, అలాగే స్వామివారి పట్టాభిషేకాన్ని వింటే, శివ కళ్యాణోత్సవంలో పాల్గొంటే కనుక అటువంటి యొక్క ఎవరైతే ఆలస్య వివాహానికి గురి అవుతున్నటువంటి స్త్రీ పురుషులు ఉన్నారో వారికి సత్వర వివాహం జరగడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలాగే చాలామందికి జ్యోతిష్ శాస్త్రజ్ఞులు కూడా చెప్తూ ఉంటారు నవగ్రహాలు ఈ యొక్క సంచారము. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారం ఏదైతే ఉందో గ్రహాలు ఒక యూనివర్సల్ ఎనర్జీలో కొంత శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. వాటి ద్వారా మనకి కాస్మిక్ ఎనర్జీ ద్వారా ఆ రేడియేషన్ యొక్క శక్తులు అవన్నీ కూడా మనకి సంప్రాప్తం అవ్వాలి అంటే ఆయా నక్షత్ర వాళ్ళు ఆయా రాసుల వాళ్ళు ఆయా లగ్నాల వాళ్ళు వాళ్ళ యొక్క జ్యోతిషాన్ని బట్టి వాళ్ళ యొక్క జాతక ఫలాన్ని బట్టి కొన్ని సత్వరం అందుకోవడానికి ఈశ్వరుడు సహాయకారిగా ఉంటాడు. కాబట్టి సకల దోష నివారణి సర్వరోగ నివారణి అయినటువంటి ఈ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం కనుక చేసుకుంటే మనకి శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అణుపరమాణువులు కూడా ఉత్తేజితమయ్యి స్వచ్ఛత చేకూరి శరీరానికి మంచి ఆరోగ్యాన్ని సమకూర్చడం కాకుండా మన బుద్ధి వికాసానికి మనోవికాసానికి కూడా దోహదపడుతుంది ఈ యొక్క ఈశ్వరాభిషేకము. అందువల్ల శివుని గురించి చెప్పుకోవాలంటే మనకున్న సమయం చాలదు. అనేక రకాలుగా ఆ ఈశ్వరుడు లయకారకుడై ఏ దేవుడు కూడా నువ్వు దేవుడుగా అయి నన్ను అర్చించు అని చెప్పేసి చెప్పలేదు. అలాంటి ఈశ్వరుడు నిరాకారుడు నిరంజనుడు అటువంటి ఆ యొక్క స్వామి అభిషేకం చేసేటటువంటి విషయంలో మాత్రం చాలా మడి ఆచారాలు నిష్ఠ శ్రద్ధ ఇవన్నీ కూడా అవసరము. ఆహార ప్రత్యాహార నియమాలను కూడా మనం సరిగ్గా పాటించుకుంటూ ఆ యొక్క స్వామి సాన్నిధ్యాన్ని మనం పొందడానికి సాంగం సాయుధం సవాహనం ఆ స్వామి యొక్క వాహనం నందీశ్వరుడు. ఆ నందీశ్వరుని గురించి చెప్పుకోవాలంటే అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. అలాగే నందీశ్వరుడు భృంగీశ్వరుడు అలాగే నారదాది మహాములందరూ కూడా పురాణ ఇతిహాసాల్లో ఈశ్వరుని యొక్క
వైశిష్ట్యాన్ని, ఆయన యొక్క తత్వాన్ని, లీలల్ని కూడా అనేక రకాలుగా వర్ణించుకుంటూ వచ్చారు. అటువంటి ఈశ్వరుడు ఈ రోజున మహాశివరాత్రి నాడు లింగో ఉద్భవ కాలం జరుగుతుంది. ఈ యొక్క సమయము ఈ సంవత్సరం మనకు 11:45 నుంచి 12:15 మధ్యకాలంలో జరుగుతూ ఉంటుంది. అందువల్ల హరోం హర 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 నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ అని చెప్పేసి సద్యోజాత విధానాలతో, కానీ ఇవన్నీ కూడా మహాన్యాసము, ఏకాదశ వార రుద్రాభిషేకము, ఏకరుద్రాభిషేకము అని చెప్పేసి ఇప్పుడు మనం ఈ అభిషేకాలు వైశిష్ట్యము, అభిషేకాలు అసలు ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి మనం కొంత తెలుసుకోవాలి. శంకర శంకర శంభో శంకర.